ఓకే. సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఈరోజు మనము యా కరెక్ట్ అండి. సో ఈరోజు మనము ఇంకో ఏ టూల్స్ నేర్చుకున్నాం. సో డైలీ మనం న్యూ టూల్స్ చూస్తున్నాం కదా. సో ఈ టూల్స్ సో టుడే డిఫరెంట్ ఏ టూల్స్ చూద్దాం. సో ద ఫస్ట్ వన్ టీటీఎస్ మేకర్. సో టీటీఎస్ మేకర్ ఎవరైనా వాడారా? జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ యూజింగ్. ఓకే, ఓన్లీ ఎస్ దెన్ టైప్. అండ్ దెన్ సెకండ్ వన్ మేబీ ఇది మీరు యూజ్ చేసే ఉండొచ్చు. ఓకే, సో పర్ప్లెక్సిటీ ఎవరైనా వాడారా? యూజ్ చేస్తున్నారు ఈ టూల్. సో పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తున్నారు అనేవాళ్ళు మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? యూజింగ్ విత్ లైక్ చాట్ జీపీటీ వెబ్లోనా, లేకపోతే యాప్ త్రూనా, లేకపోతే ఇంకా అదర్ వే? సో 3 వేస్గా వాడతాం దాన్ని. సో మీరు ఏ వేలో వాడుతున్నారు? ఐదర్ వెబ్, లైక్ చాట్ జీపీటీ వెబ్లో ఎట్లా బ్రౌజర్లో ఓపెన్ చేస్తామో అదొక వే. ఓకే, లక్ష్మి గారు ఓకే, వెబ్సైట్ విత్ యాప్. ఓకే, సో ఆ డిఫరెంట్ వేస్లోనే వాడుతున్నారు, ఇంక వేరే ఆప్షన్ ఏమైనా వాడుతున్నారు? సి, వెబ్ ఆప్షన్ ఒకటి, మొబైల్లో అప్లికేషన్లో ఇన్స్టాల్ చేయడం అంటే మొబైల్ యాప్లో ఒకటి కదా. అంటే ల్యాప్టాప్లో వాడినా మీరు మొబైల్లో వాడినా సో ఐదర్ వెబ్ ఆర్ యాప్, ఆ రెండు ఆప్షన్స్లోనే వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? ఓకే, గాట్ ఇట్. సో ఆ రెండు ఆప్షన్స్ అవుట్డేటెడ్ ఆప్షన్స్ అందుకని అడుగుతున్నాను. సో ఫైన్, వి విల్ సీ డిఫరెంట్ ఆప్షన్. ఓకే, సో యాక్చువల్గా ఓకే, సో ఫస్ట్ వన్ టీటీఎస్ మేకరు. సో టీటీఎస్ మేకర్ ఏంటంటే టీటీఎస్. టీటీఎస్ అంటే టెక్స్ట్ టు స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ వాయిస్ మీరు యూట్యూబ్కి ఇవ్వాలనుకోవట్లేదు అనుకోండి. మీరు ఒక వాయిస్ జనరేట్ చేసి ఆ వాయిస్ త్రూ మీరు ఇచ్చే ఒక వీడియో, మేబీ ఒక ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒక యానిమేటెడ్ వీడియో క్రియేట్ చేశారు. మనం ఇంకా వీడియోస్కి రాలేదు. సో వీ విల్ డిస్కస్ టూల్స్. ఓకే, ఇంకా మనం ఈ టెక్స్ట్ వీటిలోనే ఉన్నాం, వాయిస్ వీటిలోనే ఉన్నాం. సో ఒక వీడియో క్రియేట్ చేస్తారు, బట్ ఆ వీడియోకి ఒక వాయిస్ బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి. బట్ మీ వాయిస్ మీకు నచ్చలేదు, లేదంటే మీ వాయిస్ త్రూ ఇవ్వకూడదు అనుకున్నారు. సో మీకు ఒక వాయిస్ క్రియేట్ చేయాలి. సో అది టీటీఎస్ మేకర్. సో టీటీఎస్ మేకరు చాలా పవర్ఫుల్ టూలు. ఐదర్ నాట్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ క్రియేట్ చేయడం అనేది కాదు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ అనేది మాట్లాడేటప్పుడు రావట్లేదు. సో ఒక సింపుల్ స్టోరీ ఒకటి క్రియేట్ చేసి, లైక్ మనకు ఆల్రెడీ చాట్ జీపీటీ తెలుసు, చాట్ జీపీటీ నుంచి ఒక స్మాల్ స్టోరీ క్రియేట్ చేసి టీటీఎస్ మేకర్కి ఇస్తే టీటీఎస్ మేకరు మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఆ స్టోరీని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలంటే హిందీలో, తెలుగులో కావాలంటే తెలుగులో, ఈ వరల్డ్లో ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్. ఓకే, సో ఇది యాక్చువల్గా యూజ్ ఆఫ్ టీటీఎస్ మేకర్. సో మీరు జస్ట్ గూగుల్లో జస్ట్ టీటీఎస్ మేకర్ అని కొట్టండి. టీటీఎస్ మేకర్, ఇది ttsmaker.com. What is TTS Maker? TTS Maker is an online text-to-speech tool, also known as AI voice generator. సో యాక్చువల్గా చాలా వాటికి యూనో మీరు ఇన్స్టాలో చూసే ఈవెన్ వీడియోస్ కూడా రీసెంట్గా వీడియోస్ అన్ని AI టూల్స్తో వీడియోస్ చేసి బ్యాక్ ఎండ్లో వాయిస్ అంతా ఇట్లానే ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో స్పెషల్లీ చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఇది.
సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ttsmaker.com దిస్ ఇస్ ద వెబ్సైట్. ఇది ఫ్రీ వర్షన్స్కి కొన్ని యాడ్స్ వస్తుంటాయి, బట్ ఓకే, మనం అన్ని పెయిడ్ వర్షన్స్ వాళ్ళేం కదా. లెట్ మీ జస్ట్ షేర్ దిస్. అంటే మీరు చూడండి, మీకు ఏది ఇంపార్టెంట్ అంటే మీరు వర్క్ చేసే దాంట్లో కానీ, లేకపోతే మీరు మీరు మీకు ఒక ఐడియా వస్తుంది. కంప్లీట్గా అన్ని టూల్స్ తెలుసుకున్న తర్వాత ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, ఏదైనా ఒకటి పెయిడ్ యాప్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీకు వర్క్ రిలేటెడ్గా మీరు దాన్ని తీసుకోవచ్చు. సో అన్నీ కొనాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ప్రోలో ఉండాల్సిన అవసరం లేదు, బట్ ప్రోలో ఉంటే అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటుంది. సో ఇది చూడండి, ఇప్పుడు మనం ఫ్రీది వాడుతున్నాం కాబట్టి ఓన్లీ 1000 రిమైనింగ్ అవైలబుల్, అంటే ఓన్లీ 1000 క్యారెక్టర్స్ వరకే మనం చేయొచ్చు మ్యాక్సిమము. అండ్ లాంగ్వేజ్, రైట్ సైడ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఆప్షన్ చెప్తుంది కదా. సో ఇంగ్లీష్ ఆప్షన్లో ఏ వాయిస్ కావాలనేది ఇక్కడ. సో ఈ వాయిసెస్ చూసారా, మల్టిపుల్ వాయిసెస్ ఉంటుంది ఇక్కడ. మీరు మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, లేకుంటే సమ్ యూనో ఈ ట్యూన్స్ కూడా డిఫరెంట్ ట్యూన్స్ ఏమైనా, అంటే ఆ టోన్స్, రైట్. సో టోన్స్ డిఫరెంట్ టోన్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. మల్టిపుల్ టోన్స్ ఉంటాయి. సి దిస్ మెనీ టోన్స్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫస్ట్ ఈ టోన్ నేను వినాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ పైన క్లిక్ చేయండి. TTS Maker is a text-to-speech tool, a professional AI voice generator voice dedicated to delivering high-quality voice synthesis services. Type yes. వాయిస్ వస్తుంది కదా ఇక్కడ ప్లే ఇన్ వాయిస్. యా, ఓకే. సో నేను నెక్స్ట్ చూస్తాను. TTS Maker is a free text-to-speech tool that provides speech synthesis services. You got it కదా. సో ఫస్ట్ ఫీమేల్ వాయిస్, తర్వాత మేల్ వాయిస్ వచ్చింది. సంథింగ్ ఇది చూడండి, ఇంకొక డిఫరెంట్ వాయిస్. TTS Maker is a professional voice generator that uses artificial intelligence technology. Voice pitch చూడండి. This is an example of an unfriendly emotion. Think of responding to someone with a cold and indifferent tone. TTS Maker is a professional voice generator that uses artificial intelligence example technology. Happy and select చేయొచ్చు. Let's say for example నేను angry. TTS Maker is a professional voice generator that uses artificial intelligence technology. ఈ టోన్ ఏంటి? This something is an example of an irritation, angry emotion. frustration tone లో నాకు కావాలి. Expressing dissatisfaction with TTS Maker is a professional voice generator that uses artificial intelligence. TTS Maker is a professional voice generator that TTS Maker is a professional TTS Maker is అంటే a professional ఇప్పుడు voice యాక్చువల్ గా అది generator ఓన్లీ that uses TTS Maker artificial గురించి intelligence చెప్తుంది, technology. బట్ మీరు This ఇచ్చే is an కంటెంట్ బట్టి example of a surprise emotion. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఇచ్చే కంటెంట్ బట్టి ఆ ఎక్స్ప్రెషన్స్లో క్లారిటీ అనేది ఇంకా బాగుంటుంది. సో లైక్ మీరు ఇచ్చే స్టోరీని మనం ఆల్రెడీ ChatGPTలో ప్రాంప్టింగ్ చెప్పుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఆ టోన్స్ అనేది డిఫరెంట్ టోన్స్, ఆ టోన్స్లో ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ కూడా డిఫరెంట్ టోన్లో వస్తుంది కదా. సో అంటే ఎమోషనల్ టోనా, లేకపోతే ఇట్లా డిఫరెంట్ టోన్స్లో ఇచ్చినప్పుడు మీరు ఈవెన్ ఆ కంటెంట్ని కూడా డిఫరెంట్ టోన్లో ఇచ్చి ఇక్కడ స్పీచ్ కూడా ఆ టోన్లో మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ టోన్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఇలాంటి బ్యూటిఫుల్ టూలు, అంటే జనరల్గా ఏదో మనం టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఇవ్వడం వేరు, బట్ ఆ వాయిస్ని డిఫరెంట్ స్టైల్స్లో చెప్పడం, డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఇచ్చే కంటెంట్ ప్రాపర్గా కానీ యూట్యూబ్ లైక్ ChatGPTలో సర్చ్ చేసి ఆ పర్టికులర్ టోన్లో తీసుకొని ఆ కంటెంట్ కరెక్ట్గా ఇస్తే ఆ కంటెంట్కి ఆ ఎగ్జాక్ట్ వాయిస్ని కానీ ఇచ్చారంటే ఇంకా సూపర్గా మ్యాచ్ అవుతుంది. సో మనకు అది రావాలంతే. సో ఆ కంటెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది మనం ChatGPTలో ఆల్రెడీ మనకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ మ్యాచ్ అయ్యేటట్టుగా వాయిస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ అదొకటే మనకు తెలియాల్సింది. లెట్సే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, తెలుగు కావాలనుకోండి, తెలుగు అని టైప్ చేస్తే తెలుగులో కూడా 2 టోన్స్ ఉంటాయి. సో ఓన్లీ 2 ఉంటాయి, ఒకటి మేల్ అండ్ ఫీమేల్. సో ఫర్ ఎగ్జాంపుల్ పైన క్లిక్ చేస్తాం.
TTS మేకర్ ఒక ఉచిత పాఠం నుండి మాట్లాడడం కోసం ఒక టూల్ నుండి మాట్లాడడం సింథసిస్ సేవలను అందిస్తుంది. ఇది టీటీఎస్ మేకర్ ఒక ఉచిత పాఠం నుండి మాట్లాడడం కోసం ఒక టూల్ ఉంది మాట్లాడడం సింథసిస్ సేవలను అలా. అందిస్తుంది. అర్థమైంది కదా. సో ఇది చూడండి, నేను ఇప్పుడు సెలెక్టెడ్ 148 అంటే ఈ టోన్, ఈ వాయిస్ 148 టోన్. నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే మీరు చూడండి అది ఎన్నో టోనో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3,40,000 రైట్ రైట్. దిస్ ఇస్ కౌంట్ చూడండి మీరు ఎక్కడుందో రైట్. అంటే ఎన్ని డిఫరెంట్ టోన్స్ ఉన్నాయి దీని దగ్గర. ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పానిష్ సెలెక్ట్ చేస్తున్నా 231 అంటే ఈ టోను 231 కౌంట్ ప్రకారం. సో ఎగ్జాంపుల్ TTS Maker es una herramienta gratuita de conversión de texto a voz que brinda servicios de síntesis de voz. మీకు TTS స్పానిష్ Maker es వస్తే una herramienta gratuita de Right. ఇది ఫస్ట్ టూల్లో మనం ఓన్లీ ఎందుకు వాడుతున్నామంటే టెక్స్ట్ టు స్పీచ్. బట్ టెక్స్ట్ టు స్పీచ్ కూడా ప్రాపర్గా ఏ టోన్లో కావాలి అనేది ఇవ్వడానికి విత్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్ జీపీటీకి వెళ్తున్నా. చాట్ జీపీటీలో ఐ వాంట్ తెలుగు స్టోరీ విత్ 500 వర్డ్స్. ఓకే, 500 వర్డ్స్ అంటే స్మాల్ స్టోరీ అడుగుతున్నా. సమ్ తల్లి కళ్ళు అంటే చిత్తూరు జిల్లా గురించి చెప్తుంది. సో యాక్చువల్గా చాట్ జీపీటీకి ఉన్న ఇంటెలిజెన్స్ ఇదే. సో 500 అంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది, బట్ ఓకేలే. ఇక్కడ వరకు కాపీ చేశాను. పేస్ట్ హియర్. ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. సో యాక్చువల్గా 400 పేస్ట్ చేశాను, ఇంకా 603 అవైలబుల్ ఉందంట. సో యాక్చువల్గా అయితే ఇది ఇస్తుండేది కరెక్టే. సో ఓకే, సో నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నా. ఐ వాంట్ ది స్టోరీ కదా. సో తెలుగులో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ కోడ్, క్యాప్చర్ కోడ్ ఉంటుంది. సో ఇది మనం ఇవ్వాలి. సో 0664 అండ్ దెన్ కన్వర్ట్ టు స్పీచ్. కథ పేరు తల్లి కలలు. చిత్తూరు జిల్లా చిన్న ఊర్లో లక్ష్మి అనే మహిళ జీవిస్తోంది. చిన్న ఇంట్లో తన కొడుకు కార్తికేయను ఒంటరిగా పెంచుతోంది. భర్తను 10 సంవత్సరాల క్రితం కోల్పోయింది. ఓకేనా. అప్పటి సో నుంచి ఆమె ఇది ఈవెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాయిస్లో కావాలనుకోండి, జీవితమే కొడుకు చుట్టూ తిరుగుతోంది. ఈ వాయిస్లో కావాలంటే వాయిస్ రోజంతా నేను భర్తకు మెయిల్ వాయిస్ చెల్లించాల్సిన మార్చాను. అప్పులు జస్ట్ టైప్ తీర్చేందుకు 34 గిన్నెలు కడుగుతూ కూలీ పనులు 30 చేస్తూ కాలం దెన్ గడిపేది. కన్వర్ట్ టు స్పీచ్. మీకు ఫస్ట్ టైం అది వ్యాలిడేట్ చేస్తుంది. అంటే లైక్ వ్యాలిడేషన్ లో మీరు అది యాక్సెస్ చేయవలసి. తల్లి కలలు. చిత్తూరు జిల్లా చిన్న ఊర్లో లక్ష్మి అనే మహిళ జీవిస్తోంది. చిన్న ఇంట్లో తన కొడుకు కార్తికేయను ఒంటరిగా పెంచుతోంది. భర్తను 10 సంవత్సరాల క్రితం కోల్పోయింది. ఓకేనా. సో టెక్స్ట్ టు స్పీచ్ మనం ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు ఇచ్చే కంటెంట్ని ఇక్కడ కంటెంట్ని ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. ఆ లాంగ్వేజ్లో అంటే తెలుగుకి ఓన్లీ 2 ఉన్నాయి కానీ, బట్ ఇంగ్లీష్ అవుట్లో వెళ్తే మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి టోన్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ స్మాల్ స్టోరీ with 300 words in English. చూద్దామా. యా. సో ద లాస్ట్ బెంచ్ బాయ్ అంట. సో టైటిల్ ఇది. సో నేను ఓకే ఇక్కడ వరకు కాపీ చేస్తున్నా.
ఫ్రీ టూల్స్ అంటేనే ఈ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంక మనం ఓకే. సో ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెసిఫిక్ టోన్ సెలెక్ట్ చేస్తా. దీంట్లో నేను హ్యాపీ టోన్ తీసుకున్నా. TTS Maker is a professional voice generator that But uses ఇక్కడ artificial 1921 intelligence technology. This is an example కదా, of a happy ఇది emotion, validation expresses a and tone of convert to joy or speech. contentment. Robbie was always the quiet one in class. Sitting on the last bench, he Ah. rarely spoke. ఇక్కడ వాయిస్ సెలెక్ట్ అయింది. అది ఫస్ట్ క్లిక్ చేయాలి దీనిపైన, తర్వాత మనం ఇది తీసుకోవాలి. TTS Maker is a professional voice generator type that uses 0 to artificial intelligence 28. technology. This is And an then example convert. of a happy emotion, expresses a tone of joy or contentment. సో జనరల్గా అయితే టెక్స్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. Robbie was always the Yeah. quiet one in Now you class, can see, sitting on the last మనం bench. ఇచ్చిన వాయిస్ ఇది. ఈ వాయిస్లో నేను ఏ టోన్ కావాలో కూడా సెలెక్ట్ చేశాను. ఈ టోన్ బేస్ చేసుకొని వాయిస్ ఇస్తుంది ఇప్పుడు, రైట్? He rarely spoke, never talked, and was often ignored. సో ఇది జస్ట్ వాయిస్ క్రియేషన్కే. కాకపోతే దీని యూజ్ ఏంది అంటే, సో టీటీఎస్ మేకరు. సో వాట్ ఈస్ టీటీఎస్ మేకర్? ఫ్రీ ఆన్లైన్ టెక్స్ట్ టు స్పీచ్. యాక్చువల్గా ఇది ఫ్రీ ప్రజెంట్. అంటే చాలా టూల్స్ ఇంకా అంటే లైక్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయలేదు. కొన్ని ఇంకా లైక్ బీటా వర్షన్లోనే ఉన్నాయి. బట్ టెస్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ఇలాంటి టూల్స్ ఇంకా కాంపిటేటర్స్ ఏమైనా ఉంటే అది తొందరగా పాపులర్ అవుతుంటుంది. బట్ ఇవేమంటే ఇప్పుడు దీనికి అంత కాంపిటేటర్ లేదు. ఉన్నాయి కొన్ని టూల్స్, బట్ అంత కాంపిటేటర్ లేదు కాబట్టి ఎక్కువ మంది ఇది వాడుతున్నారు. సో ఇక్కడ టీటీఎస్ మేకర్ ఈజ్ ఎ ఫ్రీ ఆన్లైన్ టెక్స్ట్ టు స్పీచ్ టూల్, కన్వర్ట్స్ రిటర్న్ ఇన్ టెక్స్ట్ ఇంటూ నేచురల్ సౌండింగ్ స్పీచ్ యూజింగ్ విత్ ఏఐ వాయిస్ కదా. సో కీ ఫీచర్స్ ఏంటి? టెక్స్ట్ టు ఆడియో, మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ వాయిస్ ఇప్పుడే మనం చూసాము. అడ్జస్టబుల్ స్పీడ్ అండ్ పిచ్ అనేది ఆ ఎగ్జాంపుల్స్లో నేను చెప్పాను కదా, ఆ పిచ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఆ స్పీడ్ కూడా మార్చుకోవచ్చు. అంటే డౌన్లోడ్ కూడా ఫ్రీ అవైలబుల్ ఉంది. సో యూట్యూబ్ ప్రజెంటేషన్కి ఇందాక అనుకున్నట్టుగా ఆడియో బుక్స్, స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది మీరు ఇప్పుడు ఆన్లైన్లో కంప్లీట్గా పాడ్కాస్ట్స్ వస్తున్నాయి కదా. సో పాడ్కాస్ట్ మనం వీలైతే టుమారో చూద్దాం. సో పాడ్కాస్ట్లో చాలామంది ఈ వాయిస్లో వాడుతున్నారు. పాడ్కాస్ట్కి. అంటే కొంతమంది ఆల్రెడీ పర్సనల్ బ్రాండింగ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఓన్ వాయిస్ వాడుతున్నారు. బట్ కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు, డిఫరెంట్ పిచెస్ ఇవ్వాలనుకునే వాళ్ళు కంప్లీట్గా పాడ్కాస్ట్కి అంతా ఈ వాయిస్ ఇస్తున్నారు. సో ఆడియో బుక్స్ క్రియేషన్ కానీ, లేకపోతే ఇలా స్టోరీ కంటెంట్ క్రియేషన్ కానీ, వీటికంతా ఈ వాయిస్ త్రూ చేస్తున్నారు. సో ప్రాక్టీస్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఇందాక అనుకున్నాం కదా. ఇంగ్లీష్లో మీరు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయాలంటే దీనికి ఒక టెక్స్ట్ ఇచ్చి డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 minutes స్పెండ్ చేయండి. ఒక స్టోరీ ఇవ్వండి, అది స్టోరీ వినండి. దెన్ ఇంకో స్టోరీ. సో యూ విల్ గెట్ ఐడియా, ఓకే దిస్ ఇస్ హౌ. మీరు ఇచ్చిన కంటెంట్ బేస్ చేసుకుని, అంటే ఏదో జస్ట్ ర్యాండమ్గా ఉన్న యూట్యూబ్లో వీడియోస్ వినేవాళ్ళు, మీరు ఒక స్టోరీ తీసుకుంటారు, చాట్ జీపీటీకి ఇస్తారు, ఆ చాట్ జీపీటీలో ఉన్న కంటెంట్ కాపీ చేసి ఇక్కడ ఇస్తారు, ఆ వాయిస్ని మీరు వింటే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? TTS Maker. If clear, just type C. Awesome. So now we'll go to the actual tool, Perplexity. So Perplexity 3 ways లో మనం వాడతాం. ఒకటి వెబ్, అంటే లైక్ చాట్ జీపీటీ లాగా వాడచ్చు. జస్ట్ నేను కాపీ చేశాను. సో perplexity.ai, ఓకే, ఇది టూలు. క్లిక్ చేస్తారు. ఇది కూడా డిఫరెంట్, మీకు పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది.
సో ఫస్ట్ టైం మీరు కనెక్ట్ అయితే మీ యూజర్ నేమ్ ఇచ్చి అంటే లైక్ మీ మెయిల్ ఐడితో అవ్వాల్సి ఉంటుంది. మేబీ ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. మేబీ ఐల్ షో యూ. ఇలా. సో మీరు కంటిన్యూ విత్ గూగుల్. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ అని ఇస్తే మీ ఈమెయిల్ ఐడికి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ మీరు మెయిల్ ఐడి వస్తారు. మెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే వెళ్తుంది. ఆల్రెడీ లేదా బ్రౌజర్లో మీ మెయిల్ ఐడి కానీ స్టోర్ ఉంటే డిఫాల్ట్గా అక్కడి నుంచి రీడ్ చేస్తారు. సో నాకు ఆల్రెడీ అలా ఉంది కాబట్టి డిఫాల్ట్గా నేను ఆల్రెడీ కనెక్ట్ అవుతున్నాను కాబట్టి డిఫాల్ట్గా తీసుకున్నాను. ఓకేనా? సో ఇది వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వడం. మీకు ఈ ఒక్క పర్ప్లెక్సిటీ ఏఐ టూల్ ఐడియా ఉంటే మిగతా ఏ టూల్స్ అవసరం లేదు. సింపుల్. ఎందుకు అంటే రీజన్ చెప్తాను. జనరల్గా మనము ఇప్పటి వరకు వాడిన టూల్స్ అన్నీ మోస్ట్లీ మనం వెబ్లో కానీ లేదంటే మొబైల్ యాప్ త్రూ కానీ వాడాం కదా. సో లైక్ నేను వెబ్లోకి వెళ్ళి ఇట్లా పేజ్ ఓపెన్ చేయాలి. సో వెబ్లోకి వెళ్ళి పేజ్ ఓపెన్ చేయాలి అంటే మీకు ఆ వ్యూ కావాలంటే ఏదర్ మొబైల్లో డెస్క్టాప్ వెర్షన్లో అంటే డెస్క్టాప్ వ్యూకి వెళ్ళి చేస్తే బాగుంటుంది, లేదంటే ల్యాప్టాప్లో ఇంకా చాలా బాగుంటుంది. జనరల్గా మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఆ ఫీల్ రాదు. అందుకనే యాప్లోకి వెళ్తే ఆ ఫీల్ వస్తుంది. బట్ ఓకే, బట్ అది కూడా స్టిల్ యాప్ ఇన్స్టాల్ చేయాలి కదా. యాప్ ఇన్స్టాల్ చేస్తేనే మనం యూజ్ చేయగలం. అక్కడ ఏమిటి ప్రాబ్లం? స్టోరేజ్. అంటే నేను మల్టిపుల్ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మేబీ మొబైల్ స్టోరేజ్ ఉండకపోవచ్చు, డిఫరెంట్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ని మనం ఫేస్ చేయాలి జనరల్గా. ఎందుకంటే ఏదైనా టూల్స్ వాడినప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం, ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే వాట్సాప్ నెంబర్. మీరు వెబ్లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వాట్సాప్ నెంబర్ మీకు తెలిస్తే ఆ వాట్సాప్ నెంబర్కి ఫస్ట్ హాయ్ మెసేజ్ పెట్టేసి అక్కడి నుంచి మిగతా స్టోరీ రన్ చేయొచ్చు. అంటే మీరు డైరెక్ట్గా ఈ పర్ప్లెక్సిటీతో కమ్యూనికేట్ అవుతారు. చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అది వాట్సాప్లో. మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ వాట్సాప్లో. సో వాట్సాప్ మీకు ఉంది అంటే ఎవ్రీథింగ్ ఇన్ వాట్సాప్లోని మీరు, అంటే ఈవెన్ మెటా కూడా ఉంది, బట్ దీనికున్న ఫీచర్స్ వేరు, దానికున్న ఫీచర్స్ వేరు. అది మెటా మనం స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. బట్ దీనికి ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒక నెంబర్కి హాయ్ పెట్టి అక్కడి నుంచి కంప్లీట్గా మీరు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెబ్లో ఉన్నాను. సో వెబ్లో ఉన్నప్పుడు మీకు జనరల్ సర్చ్, ఇది సర్చ్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సో సంథింగ్ ఇది సిమిలర్. ఇంకా ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ ఏంటంటే సేమ్ చాట్‌జిపిటి లాగానే ప్రాంప్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెల్ మీ అబౌట్ టీటీఎస్ మేకర్ అని ఇస్తాం. ఏ2. సో సమ్ టెక్స్ట్ అడుగుతున్నాను. ఓకే, చూద్దాం ఏమి ఇస్తుందో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, సోర్సెస్ 10. దట్ మీన్స్ ఆన్లైన్లో 10 రీసోర్సెస్ని సర్చ్ చేసింది. సమ్వేర్ 10 వెబ్సైట్స్ లేకుంటే 10 స్పెసిఫిక్ కంటెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఎక్కడో సర్చ్ చేసి ఈ ఆన్సర్స్ మనకి ఇచ్చింది. ఆ సోర్సెస్ ఏంటి కూడా మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి సర్చ్ చేసిందంటే ఇక్కడ ఒక సోర్సు, ఇక్కడ ఒక సోర్సు, యూ కెన్ సీ డిఫరెంట్ సోర్సెస్. టోటల్ 10 సోర్సెస్ని తీసుకొని సర్చ్ చేసింది. ఈ 10 సోర్సెస్లో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి ఇక్కడ ఓవర్ వ్యూ ఇచ్చింది. సో జనరల్గా అదర్ టూల్స్కి దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్గా ఆన్లైన్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇస్తుంది మనకు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అండ్ స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి సర్చ్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది క్లియర్గా. అండ్ ఎట్లా సర్చ్ చేసింది వెబ్లో అనేది కూడా ఈ టాస్క్లో అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెబ్లో సర్చ్ చేసింది కదా, వెబ్లో ఎలా సర్చ్ చేసింది అనేది కూడా ఈ టాస్క్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ టూలు
సెర్చ్ ఒకటి, రీసెర్చ్ ఒకటి. సో ఇది రీసెర్చ్ ఆప్షన్. సో రీసెర్చ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకాడమిక్ రిలేటెడ్గా లేదంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అడిగారు, నేను ఈ టూల్ కూడా ఇచ్చాను. సో మీరు ఏదైనా డాక్టరేట్ చేసేటప్పుడు కానీ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటే ఈ ఆప్షన్కి వెళ్తాం. సో ఈ ఆప్షన్లో రీసెర్చ్ రిలేటెడ్ కంటెంట్ని సెర్చ్ చేయడానికి, అడ్వాన్స్డ్ కంటెంట్ని తీసుకురావడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. అంటే మీరు అడ్వాన్స్డ్ కంటెంట్ ఏదైనా సెర్చ్ చేయాలి అనుకోండి, సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టెక్నాలజీ ఆర్ మేబీ మెడికల్ రిలేటెడ్గా మీరు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్, మీరు డాక్టరేట్ కానీ లేకుంటే సమ్ రీసెర్చ్ స్కాలర్ అయితే ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ సెర్చ్ చేస్తే రీసెర్చ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెల్ మీ ట్రెండింగ్, జస్ట్ ట్రెండింగ్ జనరేటివ్ జెన్ఏఐ యాప్స్ అంటుంది. సో కంప్లీట్గా ఇదేంటి, ఒక రీసెర్చ్ అంటే ఇన్ఫర్మేషన్ని డీప్గా సెర్చ్ చేసి దాని రిలేటెడ్, ఇప్పుడు మీరు జనరల్గా ఇది ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇది లైక్ ఏ గూగుల్ సెర్చ్. ఫస్ట్ ఆప్షన్ లైక్ ఏ గూగుల్ సెర్చ్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డీప్ సెర్చ్. డీప్ సెర్చ్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా ఎక్కడ చూడండి, మీరు ఎక్కడి నుంచి రీడ్ చేసి దాని రిలేటెడ్ కంటెంట్ ఇచ్చి తర్వాత ఎక్కడి నుంచి సెర్చ్ చేశాను అండ్ ఆల్సో టూల్స్ నేమ్స్ చెప్తుంది. ఇంకా గ్యాదర్ చేస్తూనే ఉంది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇదే అని. సో ఇంకా మీరు డిస్కవర్ ఆప్షన్ ఉంటుంది, లెఫ్ట్లో చూడొచ్చు డిస్కవర్ ఆప్షన్. సో డిస్కవర్ ఆప్షన్ ఏంటంటే టాప్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటి ప్రజెంట్, టెక్నాలజీ అండ్ సైన్స్లో టాప్ ట్రెండింగ్లో ఉంది, ఫైనాన్స్లో టాప్ ట్రెండింగ్ ఏముంది, సంథింగ్ ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్లో, ఎంటర్టైన్మెంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ సైడ్లో మీకు ట్రెండింగ్ న్యూస్, ట్రెండింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్, అంటే ఫైనాన్స్ రిలేటెడ్గా ట్రెండింగ్లో ఏముంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో వన్ టూల్ ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్, ట్రెండింగ్ న్యూస్, ట్రెండింగ్ ఆర్ట్స్ అండ్ కల్చర్, స్పోర్ట్స్, టెక్, సైన్స్ రిలేటెడ్ అండ్ టాప్ ట్రెండింగ్ న్యూసెస్ ఏవి ఉన్నాయి ఇవన్నీ 47 minutes అగో న్యూస్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేస్తుంది మీకు. అండ్ ఇంకొక ఆప్షన్ స్పేసెస్. అంటే మనము ఎట్లయితే చాట్ జీపీటీలో మై ఓన్ జీపీటీ క్రియేట్ చేశాను కదా స్క్రిప్టింగ్ స్కూల్ నేమ్ పైన, అలాగే ఇక్కడ మీరు క్రియేట్ స్పేస్ మీ ఓన్గా మీరు ఒకటి క్రియేట్ చేయొచ్చు, మీ ఓన్ పర్ప్లెక్సిటీ లాగా అనుకోండి. అట్లా దాంట్లో మీరు ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. బట్ ఇవన్నీ పెయిడ్ ఆప్షన్స్లోనే వర్క్ అవుతుంది. అండ్ దెన్ ఈ అకౌంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో సెట్టింగ్స్, పర్సనలైజ్, అపియరెన్స్, ఈ ఆప్షన్స్లో సెట్టింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇది ఎక్కడి నుంచి యాక్చువల్గా డేటాని తీసుకొస్తుందో చూడొచ్చు. సపోర్టు, లెర్న్ మోర్ ఇక్కడికి వెళ్తే, అంటే ఇప్పుడు ఇది కూడా బ్యాక్ ఎండ్లో కొన్ని జీపీటీ మోడల్స్ వాడుతుంది, అది మీరు చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. సీ దిస్, ఇది పెయిడ్ దానికే వస్తుంది అనమాట. ఇమేజ్ జనరేషన్ మోడల్ డిఫాల్ట్ మోడల్, అంటే డిఫాల్ట్ పర్ప్లెక్సిటీ మోడలే తీసుకుంటుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి, జీపీటీ మోడల్స్, చాట్ జీపీటీ ఆప్షన్స్, డెల్ ఏఐ ఆప్షన్స్, గ్రోక్, అన్ని ఆప్షన్స్ వస్తాయి మీరు పెయిడ్ యాప్ వాడితే. సో దాంట్లో నుంచి మీకు ఎక్కడి నుంచి డేటా కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు డేటాని గ్యాదర్ చేయొచ్చు. సో ఇమేజ్ జనరేషన్ మోడల్లో ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు, బట్ అది ఓన్లీ ఫర్ పెయిడ్ యాప్కి. ఓకే, పెయిడ్ ఉంటేనే వస్తుంది అది. సో ఇది రెండు డిఫాల్ట్, రీసెర్చ్ అండ్ సెర్చ్. రీసెర్చ్ ఏమో నేను ఇందాక రీసెర్చ్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా సెర్చ్ చేయాలన్నప్పుడు ఇది యూస్ఫుల్. అండ్ ప్యారలల్గా మీకు ఇక్కడ ఈవెన్ అటాచ్మెంట్స్ ఏమైనా కావాలన్నా కూడా, సో ఫ్రీ వర్షన్కి ఓన్లీ 10 అటాచ్మెంట్స్ మాత్రమే చేయొచ్చు. ఇక్కడ అటాచ్మెంట్ చేసుకోవచ్చు, లైక్ ఫైల్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ అటాచ్ చేసి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం యానిమేషన్ ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఒక ఇమేజ్ ఇచ్చి అట్లాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ అటాచ్ చేసి ఇమేజ్ని యూ కెన్ టైప్ గివ్ మీ యానిమేషన్ ఇమేజ్ ఆర్ సంథింగ్
గిబ్లీ ఇమేజ్ లైక్ దట్. ఓకే, బట్ ఈ టూల్ దానికి కాదు స్పెసిఫిక్గా. ఇది యాక్చువల్గా రీసెర్చ్ రిలేటెడ్ అండ్ మోర్ యూనో ఇంటరాక్టివ్, లైక్ అంటే ట్రెండింగ్లో ఉన్న న్యూస్ని, ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా గ్యాదర్ చేయాలంటే ఈ టూల్ చాలా యూజ్ అవుతుంది. అండ్ వాయిస్ రిలేటెడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ జనరల్గా ఇంతవరకు మీరు విన్న స్టోరీ అంతా చాట్ జీపీటీలో కూడా చేయొచ్చు అనే ఫీల్ మీకు ఒకటి ఉంటుంది కదా. బట్ ఇప్పుడు మనము వాట్సాప్లో ఎట్లా వాడదామో చూద్దాం. ఓకేనా, జస్ట్ ఏ మినిట్. వెబ్ వాట్సాప్ కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సో ఇది యాక్చువల్గా నేను మీకు పింగ్ చేస్తా, ఇక్కడ పింగ్ చేస్తా, గ్రూప్లో కూడా పింగ్ చేస్తాను తర్వాత. సో మీరు మొబైల్లో ఓకే, సో ఇది నెంబర్, జస్ట్ లైక్ ఏ వాట్సాప్ నెంబర్. దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, చాట్ విత్, నేను జస్ట్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, ఎందుకంటే మీరు కొంతమంది ల్యాప్టాప్లో కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కాబట్టి. సో దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి, చాట్ విత్. ఓకే, సో ఇట్లా వెళ్తుంది. ఇది ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో వాడుతున్నా కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉన్న హిస్టరీ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫార్వర్డ్ స్లాష్ ఇస్తారు, జస్ట్ టైప్ ఫార్వర్డ్ స్లాష్. ఫార్వర్డ్ స్లాష్లో న్యూ చార్టు, వాయిస్, జనరేటు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. నేను వెబ్ వాట్సాప్ వాడుతున్నాను కాబట్టి లాస్ట్ ఆప్షన్స్ విజిబుల్ లేదు. బట్ మొబైల్లో మీరు క్లారిటీగా దీనిపైన క్లిక్ చేస్తే ఓకే, సో ఫార్వర్డ్ స్లాష్, జస్ట్ ఫార్వర్డ్ స్లాష్, ఇది బ్యాక్ స్లాష్ కాదు, ఫార్వర్డ్ స్లాష్. జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే మీకు జనరేటు, న్యూ చార్టు, వాయిస్, క్విజ్, ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, వాయిస్, క్విజ్, న్యూస్ కూడా వస్తుంది. న్యూస్, న్యూ చార్ట్, జనరేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరేట్ అనే ఆప్షన్ తీసుకున్నా. ఓకేనా, సో జనరేట్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ నేను జనరేట్ చేయాలి ఇక్కడ. 1 minute. సో జనరేట్ ఆప్షన్లో నేనేం చెప్తున్నా అంటే క్రియేట్ ఏ thumbnail ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ AI టూల్స్. ఓకే, జస్ట్ నేను ర్యాండమ్గా సమ్ thumbnail క్రియేట్ చేయమని ఇచ్చాను. ఓకే, AI టూల్స్ రిలేటెడ్, AI టూల్స్ తెలుగు అని ఇచ్చాను. సో జనరేట్ ఆప్షన్, సి ఇది టైప్ చేస్తుంది. సో సి అవేసం, ఐఎమ్ గెటింగ్ రెడీ టు డిజైన్ ఏ కూల్ యూట్యూబ్ thumbnail ఫర్ యువర్ AI టూల్స్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ మేక్ ఇట్ ఐ క్యాచింగ్. సో ఇట్ ఈస్ జనరేటింగ్ నౌ. ఈ ఆప్షన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. మీరు వాయిస్ ఇచ్చి ఇట్లా ఇమేజ్ క్రియేట్ చేయమంటే చేయదు. సో అందుకని ఆ ఫార్వర్డ్ స్లాష్ కాన్సెప్ట్ అది. సో సి హియర్, AI టూల్స్ తెలుగు ఎంత టైం తీసుకుంది? జస్ట్ సెకండ్స్. ఇప్పుడు మీరు వెబ్ ఓపెన్ చేసి, చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి జస్ట్ మన వాట్సాప్లో ఇమ్మీడియట్గా ఇమేజ్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి మీరు స్టేటస్ పెట్టుకోవడానికి ఎంత టైం, ఏది డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో చాట్ జీపీటీలో అయితే ఐదర్ యాప్లో కానీ లేకుంటే వెబ్లో కానీ చేయాలి. బట్ ఇక్కడ కంప్లీట్గా మనం వాట్సాప్లోనే చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాయిస్ అడుగుతున్నా, వాయిస్. సో వాయిస్ ఏంటి? మేబీ టెల్ మీ వన్ మోటివేషన్ స్టోరీ ఇన్ తెలుగు. ఓకే, తెలుగులో వాయిస్లో ఇమ్మంటున్నాను నేను. ఏంటిది? ఒక స్టోరీని, మోటివేషన్ స్టోరీని. ఎంటర్. ఇప్పుడు వాయిస్ ఫైల్ సెండ్ చేస్తుంది మీకు.
ఇట్ టేక్స్ టైం, బట్ ఒక వాయిస్ ఫైల్ సెండ్ చేస్తుంది. యా, రెడీ ఇది. ఇదిగో ఒక మంచి మోటివేషన్ స్టోరీ తెలుగులో. ఒక సింగ్రామ్లో బాలుడు డాక్టర్ అవ్వాలనుకునే వాడు. సో తెలుగులో ఇచ్చిన- వాయిస్లో ఇచ్చిన- నాకు ఒక స్టోరీ ఇచ్చింది. లైక్ లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాయిస్లో మేబీ గివ్ మీ or just whatever you think and then you just write. Tell me a basic Python concepts in English. నేను పైథాన్ కాన్సెప్ట్స్ని ఇంగ్లీష్లో చెప్పమని వాయిస్లో చెప్పమని ఇచ్చాను. సో వాయిస్ ఇది చాలా యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడు టెక్స్ట్ చేయాలనే లేదు, సో టెక్స్ట్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక కంటెంట్ని ఇట్లా క్రియేట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఏదో వాక్ చేసుకుంటూ కూడా ఆ వాయిస్ని వినొచ్చు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ నౌ. యా, క్రియేటెడ్. Here are some basic Python concepts you should know as a beginner. 1. Variables. Used to store data values and you don't need to declare their type. Python figures it out for you. For example, X to run. సో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో న్యూ చార్ట్ అంటే, సో ఇది ప్రీవియస్ హిస్టరీని క్లియర్ చేస్తుంది. అంటే యాక్చువల్గా క్లియర్ చేయదు, బట్ ఆ స్టోరీని ఏదైతే హిస్టరీ ఉందో దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ క్రియేట్ చేశాను కదా, పైథాన్లో ఒక వాయిస్ క్రియేట్ చేశాను. దీని కంటిన్యూషన్గా నేను ఇంకొక ఫైల్ ఇవ్వచ్చు వాయిస్లో. ఇప్పుడు సో నేను వాయిస్లో ఇచ్చినప్పుడు ఈ కంటిన్యూషన్ అనేది దానికి అర్థమవుతుంది, బికాస్ దాని దగ్గర హిస్టరీ ఉంది. అట్లా కాకుండా మీరు న్యూ అని ఇచ్చారనుకోండి, న్యూ చార్ట్ అని ఇచ్చారనుకోండి, న్యూ చార్ట్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ బ్రీఫ్ అబౌట్ మై సెల్ఫ్, లైక్ ఇట్స్ ఏ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అని రాస్తాను. మై నేమ్ ఈస్ బాబు and just I'm writing something like a trainer. Okay. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే యాక్చువల్గా అది ప్రీవియస్ హిస్టరీని యాక్చువల్గా డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసి అండ్ న్యూ హిస్టరీ అండ్ న్యూ కంటెంట్ని ఇస్తుంది. బట్ ఇప్పుడు మీకు ప్రీవియస్ దానికి మ్యాచ్ చేసి సంథింగ్ ఏమైనా రాయాలి అనుకుంటే ఇవ్వదు. ఓకే, సో షార్ట్ ఏ ఫ్రెండ్లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ యూ కెన్ యూజ్ బాబు. Hi, my name is Babu and I am a passionate trainer. I love helping people learn new things and grow their skills. Simple ga, chala simple ga ichi, and also asking question, want to add anything specific about your expertise or achievements. So మీరు ఇంకా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అనేది చేయలేదు దీంట్లో. సో మీకు ఆప్షన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. న్యూ చార్ట్లో జస్ట్ ర్యాండమ్గా మీరు ఏదైనా కమ్యూనికేషన్ లేకుంటే ఇట్లా టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వాయిస్లో ఓన్లీ వాయిస్ రిప్లై ఇస్తుంది. జనరేట్లో ఏదైనా పిక్చర్ కానీ ఇమేజ్ కానీ జనరేట్ చేయడము, ఈవెన్ మీరు పిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ చేసి లెట్సే ఒక పిక్చర్ని అటాచ్ చేసి, మేబీ నా దగ్గర పిక్చర్స్ తెలియదు, చూద్దాం. ఓకే, సో ఒక పిక్చర్ యాడ్ చేస్తున్నా. Generate this image as something image in anime. సో ఒక కంటెంట్ ఏదైనా, నేను ఇది వాడేది మనం ఫ్రీదే కంప్లీట్గా. సో ఇమేజ్ రిలేటెడ్గా మీరు ఇమేజ్ అటాచ్ చేసి ఒక ఇమేజ్ని ఇట్లా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? న్యూస్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు మొబైల్లో వాడితే ప్రాపర్గా మీకు అర్థమవుతుంది ఆప్షన్స్ అన్ని, డిఫరెంట్ ఆప్షన్స్. క్విజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఇచ్చింది. నేను అడిగిన వాయిస్కి, నేను అడిగిన దానికి దీనికి కవో లేకుంటే యానిమల్ పోజ్ ఇచ్చింది. సో అంటే ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది వాట్సాప్ పర్ప్లెక్సిటీ అనేది, ఇంకా అంత అప్డేట్ లేదు.
సో దేనికి దేని ఇస్తుంది అనేది చూడండి ఇక్కడ. అంటే కొన్ని కొన్ని ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఓకేనా? చాలా ఫన్నీ ఉంది కదా. సో ఇమేజ్ మనం డైరెక్ట్గా అడిగినప్పుడు ఇమేజ్ వేరేగా ఇస్తుంది, అండ్ మనం ఇచ్చిన ఇమేజ్ని జనరేట్ చేయమంటే డిఫరెంట్గా ఇస్తుంది. సో బట్ మీరు అడిగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ రిలేటెడ్గా నేను ఒక ఫ్లైయర్ క్రియేట్ చేయాలి. సో నేను జనరేట్ ఏంటి ఏఐ టూల్స్ న్యూ బ్యాచ్ ఫ్లైయర్. సో నేనేమిస్తున్నా అంటే బ్యాచ్ నేమ్ ఏఐ టూల్స్ ఇన్ తెలుగు, సంథింగ్ ఇట్లా చేస్తున్నా ఇన్ తెలుగు. అండ్ టైం మేబీ అజమ్ ఫస్ట్ జూన్ 6 AM IST టైం. ఓకే, సో ఇది ఇవ్వాలి. అండ్ ఆల్సో ట్రైనర్ నేమ్ అని ఇస్తున్నా. లెట్స్ సే సో నేను ఒక ఫ్లైయర్ని క్రియేట్ చేయమని, ఇలాంటివి అయితే బాగా ఇస్తుంది. బట్ ఇమేజ్ని తీసుకొని ఇమేజ్ యానిమేటెడ్గా మార్చడం ఇంకా అంత ప్రాపర్గా ఇవ్వట్లేదు. మేబీ అది ఇంకా అంత ఏమంటారు, ఇది ఇంకా జస్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ కదా, ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. బట్ ఇట్ విల్ టేక్ టైం ఏదైనా. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు డైరెక్ట్గా ఇట్లా యూస్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వాట్సాప్లో డైరెక్ట్గా ఇచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇట్లా గ్యాదర్ చేయడం అంటే చూడండి తెలుగు సరిగా రాలేదు, ఏఐ నాదనాలు కొత్త బ్యాచ్ అని ఇచ్చింది. సో ఇక్కడ ఇచ్చే కంటెంట్ కూడా మనము ప్రాపర్గా ఇన్ ఇంగ్లీష్ అని ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అది ఏఐ టూల్స్ ఇన్ తెలుగు అనేసరికి అలా ఇచ్చింది. సో జనరేట్ తెలుగు ఫ్లైయర్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రాంప్టింగ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకు ఆల్రెడీ ప్రాంప్టింగ్ తెలుసు కాబట్టి దాన్ని జస్ట్ మాడిఫై చేస్తాం. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫార్వర్డ్ / ఇచ్చి ఆ స్పెసిఫిక్ టెక్స్ట్ ఏది కావాలి అనేది, అంటే జనరేట్ చేయాలా ఇమేజ్. ఇప్పుడు చూడండి ప్రాపర్గా వచ్చింది. సో ఏ టూల్స్ ఇన్ తెలుగు, టైం 1 జూన్ 6 AM IST, ట్రైనర్ బాబు. సో జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవెన్ మొబైల్ నెంబర్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకొని పంపించవచ్చు. ఎంత టైం తీసుకొని చూడండి, జస్ట్ ఒక 1 minute కూడా లేదు కదా. సో ఐ హోప్ ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఇఫ్ ఎస్ జస్ట్ టైప్ ఎస్ హియర్. సో నచ్చింది ఐ టూల్ వాట్సాప్లో డైరెక్ట్గా చేయడం, అది ఒక ప్లస్. సో అందుకే అన్నాను. సో మీరు పర్ఫ్లెక్సిటీ వాడుండొచ్చు, బట్ వాట్సాప్లో వాడారా లేదా అనేది నేను అడిగింది ఫస్ట్. యా, సో ట్రై చేయండి ఈ రెండు ఈరోజు. సో వాట్సాప్లో ట్రై చేయండి ఇమేజ్ క్రియేషన్స్, స్టోరీ టెల్లింగ్స్, అండ్ క్విజ్ ఆప్షన్కి వెళ్ళి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజ్ అడగచ్చు, అండ్ టాప్ న్యూస్ అడగచ్చు, ఇవన్నీ. సో మీకు ఒక్క ఈ పర్ఫ్లెక్సిటీ వాట్సాప్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం చేసే డైలీ రొటీన్స్ అన్నీ ఇక్కడి నుంచే చేసేసుకోవచ్చు. మీరు ఇంకా బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ల్యాప్టాప్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, మొబైల్ యాప్ ఎక్కడుందో ఎతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెగ్యులర్గా మనం వాట్సాప్లో ఉంటాం కాబట్టి జస్ట్ వాట్సాప్లో టైప్ చేస్తే చాలు. రైట్? ఓకే, సో నౌ లెట్ మీ unmute and then yeah, so unmute option ఇచ్చాను. Any questions, then open for questions. మీరు చాట్ బాక్స్ లో పెట్టిన నెంబరే కదా సార్ నెక్స్ట్? యా, ఆ నెంబర్ అదే అండి, సేమ్. మీరు దానిపైన జస్ట్ క్లిక్ చేస్తే చాలు. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను కదా, మన గ్రూప్లో. ఓకే సో ఇక్కడ మీరు సేవ్ కూడా అసలు జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి, అది రీడైరెక్ట్. చాట్ విత్ అని అంటే ఇక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది. సార్ ముందు క్లాస్ లో రికార్డెడ్ పంపిస్తా అన్నారు, అదేదో వీడియో పంపించారు, యూట్యూబ్ వీడియో. అది అన్ని వచ్చిందంటే అదే ఒక 1 వీడియో, అది ఇంకా రిమైనింగ్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి అక్కడి నుంచి. యా, సో అది ఫస్ట్ టెస్ట్ కోసం ఫస్ట్ ఒక వీడియో పంపించాను. సో 3-4 వీడియోస్ ఉండవా సార్? ఫస్ట్ క్లాస్ అప్పుడు నేను జాయిన్ అవ్వలేదు. అది మీరు గ్రామ వీడియో ఇంకా చూడలేదు అయితే మీరు కదా.
గామా డాట్ యాప్ నుంచి చూసాను నేను. కాదండి, గామా డాట్ యాప్ నుంచి మీరు సెషన్స్ అటెండ్ అయ్యారు, లైవ్ సెషన్స్. కానీ మీకు Yes, sir. చూపించింది ఫస్ట్ క్లాస్ వీడియో. ఆ. సో మీరు వీడియో చూడలేదంటున్నా అందుకనే. సో మీరు వీడియో ఇంకా చూడలేదు సార్, నేను ఇవాళ మార్నింగే చూసాను, నాకు అది నిన్న ఫస్ట్ నైట్ క్లాస్ నుంచి వచ్చింది. మీకు వీడియోస్ వస్తుంది, ఓకేనా? డే 1 నుంచి మీకు వీడియోస్ వస్తాయి. నిన్న నైట్ 11 కి పంపించారు. యా, అవునండి, కరెక్ట్. సో వేరే అదర్ ట్రైనింగ్స్ అండి, లైక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆల్మోస్ట్ 1 వీక్, మోర్ దెన్ 10 days హాస్పిటల్లో ఉన్నాం. ఫాదర్ బాగాలేదు. అక్కడి నుంచి వచ్చాక వేరే యాక్టివిటీస్ చాలా పెండింగ్ ఉన్నాయో చేస్తూ మీ వీడియోస్ని కూడా నేను ఇట్లా చేస్తున్నాను. కాబట్టి టేక్ టైం. బట్ Okay. 100% అందరికీ వీడియోస్ అయితే వస్తాయి. ఎవరైతే నాకు టెక్స్ట్ చేశారో వాళ్ళకి మాత్రం 100% వస్తాయి వీడియోస్. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సో వీడియోస్ డిఎం చేశారా సార్? యా, వీడియోస్ డిఎం చేశాను. ఎవరైతే మీరు నెంబర్ సేవ్ చేసుకొని నాకు టెక్స్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే వచ్చి ఉంటుంది. ఓకే సార్, నేను చేశాను. ఐ జస్ట్ మిస్ ద క్లాస్ ఆన్ సాటర్డే. చూడండి, స్నిగ్ధ సో ఆల్రెడీ వచ్చింది మెసేజ్. ఓకే సార్, ఐ థింక్ ఐ డెంట్ ఓపెన్ దట్. యా, ఓకే సార్, ఐ విల్ సీ దట్. వాట్సాప్ చూడొచ్చు. యా, షూర్ సార్, థ్యాంక్ యూ. యా, యూఆర్ వెల్కమ్. కుమార్. సార్ నమస్తే సార్. సార్ నేను కూడా ఆల్రెడీ మెసేజ్ పెట్టాను సార్, నాది యాడ్ అవ్వలేదు. మళ్ళీ మీరు నెంబర్ నాది సేవ్ చేసుకున్నారు సార్? సేవ్ చేశాను సార్, మొన్నే సేవ్ చేసి పెట్టాను, సండే చేశాను. ఒకసారి జస్ట్ హాయ్ పెట్టండి సార్, ఇప్పుడు నేను మళ్ళీ చూస్తాను. ఇప్పుడు కూడా పెట్టాను సార్. ఓకే, నేను చూస్తాను సార్. 94410 పెట్టాను సార్. 49444 అని చూపిస్తుంది సెకండ్ వన్. ఓకే, డన్ సార్, నేను యాడ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో సార్ పర్ఫ్లెక్సిటీ వాట్సాప్. బండ్లగూడకి రావాలనుకుంటున్నాం సార్, అది ఎప్పుడు అవైలబుల్ ఉంటారు సార్ అక్కడ స్వామీజీ? బండ్లగూడ, ఓకే. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఈ వీక్ లాస్ట్ వీకెండ్ లేదు, కమింగ్ వీకెండ్ ఉంటుంది. మీకు అప్డేట్ చేస్తానండి నేను అది. ఒక 1 day ముందు అప్డేట్ యా, నేను 100% మీకు అప్డేట్ ఇస్తాను. నా క్యాలెండర్ మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అపర్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవ్రీవన్ టైప్ MPTY Aparna. More power to you, Aparna. In the chat, MPTY. MPTY Aparna. Okay, so any other questions, anyone? It's not MPTY. More power to you, Aparna. Okay, MPTY. More power to you. So fine. Srividya garu చెప్పండి. No questions? Okay. So if no questions, tomorrow మనం ఇంకా మేబీ 1 or 2 టూల్స్తో మళ్ళీ డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఎవరైనా రికార్డింగ్స్ రాకపోతే ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే నెంబర్ సేవ్ చేసుకొని నాకు టెక్స్ట్ చేయండి. సో టుడే ఆల్ పెండింగ్ వీడియోస్ అన్ని పంపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.